10 mistakes students make after coming to the UK. సో కొత్తగా యూకేకి వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్తో ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి సో తెలియకుండా చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఈ వీడియోలో ఆ మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా వాయిస్ అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొత్తగా కంట్రీకి వచ్చాక ఫస్ట్ వీక్లో అన్నెసెసరీగా చాలా థింగ్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. షాపింగ్ అని లేకపోతే అన్నెసెసరీ ఐటమ్స్ అన్నీ కూడా. ఇందులో వచ్చేసి మనం చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాం కాబట్టి నిజంగా మనకి పౌండ్ వాల్యూ అయితే తెలియదు అనమాట. మనం వచ్చిన వెంటనే మనకి పార్ట్ టైం రావడానికి టైం పడుతుంది కాబట్టి సో మీరైతే యూకేకి వచ్చారు అని అంటే యూకే కానీ లేకపోతే ఏ అదర్ కంట్రీకి అయినా సో వెళ్ళిన వెంటనే వచ్చేసి అన్నెసెసరీ థింగ్స్ ఏది కూడా మీరు పర్చేస్ చేయకండి. ఇదైతే చాలా మంది వచ్చిన వెంటనే చేసే ఫస్ట్ మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ టైం అనేది ఎలా పడితే అలా చూస్ చేసుకుంటారనమాట. యూనిక్ అయితే 5 days దాకా వెళ్ళాల్సి ఉంటుంది, డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ అయితే. సో మీరు కానీ నైట్ షిఫ్ట్స్ కానీ చూస్ చేసుకున్నారు అని అంటే నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత మీరు యూనిక్ వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అసైన్మెంట్స్ మీద కానీ లేకపోతే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో పార్ట్ టైమ్స్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. అదర్ థింగ్ వచ్చేసి మనకి కుకింగ్ రాకపోవడం. సో కుకింగ్ నేర్చుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీడే టేక్ అవే ఆర్ రెడీ మీల్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి హెల్త్ అయితే పాడైపోతుంది. ఇక్కడ సిక్ అయ్యామనంటే చాలా కష్టం. సో మీరు వచ్చేసి మినిమం బేసిక్ కుకింగ్ నేర్చుకున్నారు అని అంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. లైక్ రైస్ కానీ దాల్ కానీ ఇలాంటి మినిమం బేసిక్ కుకింగ్ వస్తే సరిపోతుంది. బయట తినే ఫుడ్స్ అన్ని కూడా ఎస్పెషల్గా ఏషియన్ ఫుడ్స్ అయితే మనకి 3-4 days ముందు కుక్ చేసిన ఫుడ్ని రీహీట్ చేసి ఇస్తారు. వీటి వల్ల నిజంగా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో. అండ్ మెయిన్ ఇంకొక కన్సర్న్ ఏంటి అంటే అకామిడేషన్. సో ఈ అకామిడేషన్ విషయంలో చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకున్నాము అని అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు వెళ్ళే అకామిడేషన్ అనేది ఏదో షేర్డ్ అకామిడేషన్ అయినా ఇండివిజువల్గా హౌస్ తీసుకుంటున్నట్లయినా సరే సో మీరు కాంట్రాక్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాతే మీరు అకామిడేషన్ ప్రిఫర్ చేయండి. మీకు వచ్చేసి ఇంక్లూడింగ్ బిల్స్ అండ్ కాంట్రాక్ట్స్ అన్ని చెక్ చేసుకోండి, లేదంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి అనమాట. సో నేను మీకు వచ్చేసి అకామిడేషన్ మీద జరిగే స్కామ్స్ గురించి సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందన్నమాట. సో నేనైతే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా చూసేయండి. అండ్ ఇలాంటి అకామిడేషన్ స్కామ్స్ నుంచి బయటపడడానికి మనకైతే ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట, అదే యాంబర్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి మనకి ఎస్పెషల్గా స్టూడెంట్స్ కోసం చాలా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి తప్పకుండా విజిట్ చేసి సేఫ్ అకామిడేషన్ని చూస్ చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ కన్సర్న్ ఏంటి అని అంటే ఎవరితో కూడా మనం కమ్యూనికేట్ అవ్వకపోవడం. సో మనం ఉంటున్నది డిఫరెంట్ కంట్రీలో అయినప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నాము అన్నా లేకపోతే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అని అంటే మనకంటూ కొంతమంది అట్లీస్ట్ ఫ్రెండ్ సర్కిల్ అయితే మెయింటైన్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అఫ్కోర్స్ అందరినీ నమ్మలేము, కాకపోతే మన మైండ్ సెట్కి సెట్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైనా దొరికారు అంటే మాత్రం వదులుకోకండి. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఎవ్వరూ తెలియదు అనుకోండి చాలా స్ట్రగుల్స్ అయితే పడాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఫ్రెండ్స్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఇదైతే నిజంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియన్స్ మోసం చేసినంతగా ఎక్కడ ఎవరు చేయరనమాట. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే స్టడీస్ని ఇగ్నోర్ చేయడం, వర్క్కి ప్రిఫరెన్స్ ఇచ్చి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి స్టూడెంట్ వీసాలో వస్తున్నారు అని అంటే పర్ వీక్ వచ్చేసి మీరు లీగల్గా 20 hours మాత్రమే వర్క్ చేయాలి. కాకపోతే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే సో 20 hours ఎన్ఐతో పాటు క్యాష్ ఇన్ హ్యాండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. చాలా మంది పార్ట్ టైమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి స్టడీస్ని అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారనమాట. సో మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటి, మనకి మాస్టర్స్ కోసం వచ్చాం కాబట్టి అందరూ కూడా రూల్స్ అనేది ఫాలో చేసి మనం వచ్చేసి 20 hours వర్క్ చేసుకున్నాము అని అంటే మన వీసాకి కానీ దేనికి ప్రాబ్లం ఉండదు. సో ఇలా వచ్చేసి 20 hours ఎన్ఐ అండ్ అలాగే వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్లో 20 to 30 hours లేకపోతే వచ్చేసి 50 hours కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. లీగల్గా వర్క్ చేయడానికి ప్రిఫర్ చేయండి, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది అసలు ప్రిఫర్ చేయకండి. సో ఎన్నిసార్లు చెప్పినా చాలా మంది క్యాష్ ఇన్ హ్యాండ్ ప్రిఫర్ చేసి స్టడీస్ అయితే ఇగ్నోర్ చేసి మాస్టర్స్లో ఫెయిల్ అవుతున్నారనమాట. సో ఇలా చేయడం వల్ల క్యాష్ ఇన్ హ్యాండ్లో మీరు చేస్తున్నప్పుడు దొరికారు అని అంటే డిపోర్ట్ చేస్తారు. సో ఇది ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా మంది అదే మిస్టేక్ మళ్ళీ చేస్తూనే ఉంటారనమాట. సో దొరకనంత వరకు ఏమీ కాదు. సో వన్స్ దొరికారు అని అంటే మీరు డిపోర్ట్ అవుతారు. ఇంత దూరం వచ్చి మీరు డిపోర్ట్ అయ్యారు అని అంటే నిజంగా వర్త్లెస్ అవుతుంది కదా. సో ఒక్కసారి ఆలోచించండి. అండ్ అలాగే వచ్చేసి స్టడీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో వన్స్ మీకు ఎలాగో మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైంలో చేసుకోవచ్చు ఎన్ని అవర్స్ అయినా. సో కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఏదైనా సరే. థింగ్
వచ్చేసి హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ని నెగ్లెక్ట్ చేయడం. సో మీరు వచ్చిన వెంటనే జీపీ అనేది రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు యూకేకి వచ్చిన వెంటనే చేయాల్సిన మ్యానేజ్ థింగ్స్ వచ్చేసి నేను వీడియో చేసి పెట్టాను అనమాట. సో వెళ్ళి తప్పకుండా చూసేయండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా వచ్చేసి మనకు అపాయింట్మెంట్స్ దొరకడం అన్ని కూడా కష్టమే అవుతుంది. పొరపాటున మనం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పడ్డాము అని అంటే ఖచ్చితంగా జీపీ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో దానికోసమైనా సరే మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో మర్చిపోకుండా జీపీ కూడా రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే మనం వెదర్కి అయితే నిజంగా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడు ఎలా ఉంటుందో యూకే వెదర్ అనేది నిజంగా అసలు చెప్పలేమన్నమాట. సో కొన్నిసార్లు ఏంటి అని అంటే వితిన్ 1 అవర్లోనే మనకి చాలా వేరియేషన్స్ అయితే ఉంటుంది. వెదర్ అయితే సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఎండగా ఉంటుంది, సడన్గా వచ్చేసి విండ్ వస్తుంది. సో అన్నింటికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పుకోవచ్చు. ఈ వెదర్కి మనల్ని మనం మోల్డ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ కేస్ కానీ మీకు ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి అని అంటే జాగ్రత్తగా ఉండండి. వెదర్ అనేది మనకి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి వన్స్ ఇంట్లో నుంచి స్టెప్ అవుట్ అవుతున్నారు అని అంటే వెదర్ని బట్టి మీరు థింగ్స్ అయితే మర్చిపోకుండా క్యారీ చేయండి. సో ఇక్కడ నిజంగా సిక్ అయ్యాము అని అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో యూకేకి వచ్చి డిసప్పాయింట్ అవ్వడం. సోషల్ మీడియాలో లైఫ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా, కలర్ఫుల్గా ఉంది లైఫ్ అని చెప్పేసి అనుకొని యూకేకి కానీ లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాం. కాకపోతే రియాలిటీ ఏంటి అని అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ అన్నీ కూడా మనకి ఫిజికల్ వర్క్సే ఉంటాయి. సో దానివల్ల వచ్చేసి అందరూ కూడా ఆ మైండ్ సెట్కి రావడానికి చాలా టైం పడుతుంది. సో మీరైతే సోషల్ మీడియాలో చూసే ఏ పోస్ట్ని నమ్మి మాత్రం ఏ కంట్రీస్కి రాకండి. ఎందుకంటే లైఫ్ అనేది అంత కలర్ఫుల్గా ఉండదన్నమాట. సో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా సింగిల్గా లైఫ్ లీడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వన్స్ మనం అబ్రాడ్కి మూవ్ అయ్యాము అని అంటే అలోన్గా లైఫ్ అనేది లీడ్ చేయాల్సిన టైంలో సో చాలా మంది స్ట్రెస్ అయితే తీసుకుంటూ మెంటల్గా వచ్చేసి చాలా డిప్రెషన్స్కి వెళ్తూ ఉంటారనమాట. మీరు ఎలాంటి టైంలో అయినా సరే డిప్రెషన్కి వెళ్తున్నారు అంటే మీ క్లోజ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడండి. ఏదో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మెంటల్ స్ట్రెస్తో చేయడం చాలా కష్టం అనమాట. డిఫరెంట్ కంట్రీస్కి మనం మూవ్ అయినప్పుడు ఎవరో ఒకరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటాయి. మిస్టేక్స్ అనేది మనం చేస్తూ ఉంటాం. నుంచి అందరూ కూడా లెసన్స్ నేర్చుకుంటారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే సో జాగ్రత్తగా ఉండండి. సో మనం వచ్చేసి ఇండియాలో లేం కాబట్టి మన చుట్టూ మన ఫ్యామిలీ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలగడం. థ్యాంక్ యూ గైస్.